వెల్కమ్ టు మిస్టర్ ఐ. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ కేఎన్ మోహన్ జీ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక వ్యక్తి ఒక పల్లెటూరు నుంచి వచ్చాడంటే అతను ఒక లాయర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరు నేరుగా కోర్టుకు పరిగెత్తి రాకూడదు. కోర్టు అదేదో గొడ్డు ఈనిందంటే కట్టేయండి అన్నట్టుగా కోర్టుకు పోవడం కాదు, దానికి కావాల్సిన అవసరం లేని విషయం. నా ఆస్తులన్నీ అమ్మేశారు, ఆడే బిల్డింగ్లు కట్టుకుని పెద్దడైతే నా కేసు మాత్రం తేలడం లేదు. అది అపోహ అండి. అంటే ఒక కేసులో అంత ఆస్తి రాదు కదా, 10 కేసులు సాధ్యం. అంటే 10 కేసులు లాయర్లు అలాగే చేస్తారంటారా? పరస్పర అంగీకారం ఉంటే నేను ఎవరితోనైనా కలవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని చాలా చోట్ల వింటున్నాం. ఇది అసలు నిజంగా చట్టం అనేది సుప్రీంకోర్టు చేసిందా? కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రమే, అది పర్టికులర్గా ఆ కేసు వరకే సమాప్తము. ఇప్పుడు ప్రస్తుతానికి మన మోడీ గారు ఉన్న పలంగా ఉండి 20 చట్టాలు తీసేసినాం, 10 చట్టాలు తీసేసినాం, న్యాయ వ్యవస్థని గల్లంతు చేస్తున్నారు మోడీ గారు. ఫస్ట్ అతనికి చట్టాలపైన అవగాహన లేదు. అసలు ఆ చట్టం మీద అవగాహన లేనప్పుడు అది ఎలా తీస్తారు? ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. గెలిచిన రోజు నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు ప్రధానమంత్రి వరకు ఒక్కరోజు కూడా అపోజిషన్ పార్టీలో ఉన్నది లేదు ఆయన. అటువంటి వ్యక్తి కనీస అవగాహన లేకుండా చట్టాలన్నీ ఇలా తీసేస్తున్నారు, అసలు ఎవరి సలహాలు పాటించడం లేదు అని ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి సాధించినటువంటి దేశాల సరసన 5వ స్థానంలో భారతదేశం నిలబడి ఉంది. అభివృద్ధి సాధిస్తూ ఉంది. సంవత్సరానికి 8% జీడిపి పెరుగుతోంది అని జేపీ గారు కూడా ఒక చోట చెప్పారు. ఎవరు? జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ. ఒక సెకండ్, ఇతనికి అర్హతే లేదు అసలు. ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి సీఎంల పక్కన నిలుచుకున్న మనిషి మనమే సీఎం అయితే ఎట్లా వచ్చునో, ఇంకా బాగుండే ఆలోచనతో వచ్చిన వ్యక్తి తప్ప నిజమైన సేవాభావం లేదు. అతను డైరెక్ట్గా లంచం తీసుకున్నాడు, డబ్బులు జోబులో పెట్టుకున్నాడు అనేది మాత్రమే కాదు, అతను శిక్షార్హుడు. ఇంకేం చెప్పండి. నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ గారి మీద మొట్టమొదటి ఆరోపణ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మన మోహన్ జీ గారే అయి ఉంటారని నా అభిప్రాయం. వెల్కమ్ టు మిస్టర్ ఐ. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ కేఎన్ మోహన్ జీ గారు మనతో ఉన్నారు. సాధారణ ప్రజలకు వచ్చేటువంటి చాలా సందేహాలను ఆయన ఈరోజు నివృత్తి చేయబోతున్నారు. చట్టాల మీద ఏమాత్రం అవగాహన లేని మనలాంటి సాధారణ ప్రజలకి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న అనుభవాల ద్వారా మనం గ్రహించుకోలేని సత్యాలని ఈరోజు ఆయన మనకి తెలియజేస్తారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. చెప్పండి సార్, మీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ మా ప్రేక్షకుల కోసం. అట్లే అండి. నేను కేఎన్ మోహన్ అని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. హైదరాబాద్లో, మెడ్రాస్లో, హైకోర్టులన్నింటిలో కూడా ఎక్కువ పబ్లిక్ ఇంట్రెస్టెడ్ వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేసి పబ్లిక్కి చట్టాలపైన అవగాహన తేవాలని, ప్రజా ఆస్తులను కానీ ప్రభుత్వ ఆస్తులను కానీ కొల్లగొట్టేటువంటి, కబ్జా చేసేటువంటి కేసుక వ్యక్తుల ద్వారా నుంచి ఎంతో కాలంగా నేను ఒక దాదాపు 3 దశాబ్దాలుగా ఈ స్పెసిఫిక్గా ఈ పని చేస్తూ వస్తున్నాను. దీనివల్ల నేను అనుభవపడింది, నాకు అనుభవ రీతిగా వచ్చిన నాలెడ్జ్ ఏమిటంటే, మనం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దానికి పూర్వం ఒక స్టేజీ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకొక స్టేజీ అనేదిగా చూడొచ్చు, 2 ఇదిగా. ఈ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏదో అనగదొక్కుతూ మన వస్తువుల సంపదను కొల్లగొట్టే ఉద్దేశంతో ప్రభుత్వాలు నడిచినాయి ఆ రోజుల్లో. తర్వాత 1947 నుంచి మనకు స్వతంత్రం వచ్చింది. మన పూర్తి హక్కులతోటి మనం రాజ్యాంగం పెట్టుకుని ప్రత్యేకంగా మన దేశం, మన రాజ్యాంగం అని ప్రజలకి హక్కులు బాధ్యతలతోటి మనం ప్రశాంతంగా బతుకుతూనే ఉన్నాం. కానీ బ్రిటిష్ వాడి కాలంలో ఉన్న కష్టాలు ఇంకా కూడా తొలగిపోలేదు అనే వార్త చాలామంది నోట్లో వింటున్నాము. అది బాధాకరమైన విషయమే. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా మనం మార్పులు చేర్పులు చేసుకొని అభివృద్ధి పదంలోకి పోకుండా ఉండడం, దానికి ఏమిటి కారణాలు, ఎందువల్ల ఇలా జరుగుతూ దీంట్లో ఎవరిని బాధితులు ఎవరు, బాధ్యులు ఎవరు అనేది మనం మాట్లాడుకుంటే దాదాపుగా నేను ఒక్కడు కాదండి, కొన్ని వేల మంది అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వతంత్రానికి పూర్వం చేసిన వాళ్ళు ఉన్నారు, దానికి తర్వాత ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఒక భాగంగా వ్యవహరిస్తున్నారు అడ్వకేట్లు. ఈ అడ్వకేటు, న్యాయవాది అనే వ్యక్తి సమాజానికి డైరెక్ట్గా హెల్ప్ చేసేటువంటి
విద్యను అభ్యసించి అనుభవాన్ని గడించి ప్రజలకి చేస్తూ అతను నిర్దేశిత ఫీజులు తీసుకొని బాధిత ప్రజల తరఫున కోర్టులో వాదించి వాళ్ళకి హక్కులను కానీ వాళ్ళ ఆస్తుల్ని కాపాడుతూనే ఉన్నారు. కాకపోతే మన బ్రిటిష్ వాళ్ళు ఏలుబడిలో దీనికి కంటిన్యూ అయిపోయి ఆ బానిస తత్వానికి కంటిన్యూ అయిపోయి ప్రతిదానికి మనం రాజీ పడుతూ మన హక్కుల గురించి పోరాడడం అనే మాట మరిచి బతుకుతున్నాం. అందువల్ల మనకి ఎక్కువ సమస్యలు మనకు తెలియకుండానే మనం బాధలు అనుభవిస్తున్నాం. ఇది ఇప్పుడు ఒక సాధారణ జనాల్లో ఒకడిగా నాకు ఈ చట్టాల మీద ఎటువంటి అవగాహన లేదనుకోండి, నాకు మొట్టమొదట ఎదురయ్యే చిన్న చిన్న ఇవి ఉంటాయి మరి కొన్ని క్వశ్చన్స్. చెప్పండి. అసలు ఇవి ఏంటని కూడా అర్థం కాదు. అవునండి. మీరు హైకోర్టు లాయర్ అంటున్నారు. చాలామంది లాయర్లు ఇంట్లో ముందు నేమ్ బోర్డులు ఉంటాయి, అవి చూస్తుంటాం. ఒక్క చోట ఏమో లాయర్ అని ఉంటుంది, ఒక చోట అడ్వకేట్ అని ఉంటుంది, ఇంకో చోట ప్లేడర్ అని ఉంటుంది, ఇంకో చోట వకీల్ అని ఉంటుంది. అసలు వీటికల్లా డిఫరెన్స్ ఏంటి? అసలు లాయర్ అంటే ఏంటి, ప్లేడర్ అంటే ఏంటి, వకీల్ అంటే ఏంటి, అడ్వకేట్ అంటే ఏంటి, అసలు మాకు అర్థమయ్యే విధంగా చెప్పగలరా? అంటే యాక్చువల్గా లా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రాక్టీస్కి పోతారు. అంటే ముందుగా ఈ లా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత అడ్వకేట్ ప్రాక్టీస్కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని వీళ్ళని అడ్వకేట్గా ప్రమాణ స్వీకారం చేసి పంపిస్తుంది సమాజానికి. వీళ్ళని అడ్వకేట్ అన్నా లాయర్ అన్నా ఇవన్నీ ప్లేడర్ అనేది కరెక్టే. అంటే కోర్టులో పోయి వాదించగలిగిన వాళ్ళు. జస్ట్ బిఎల్ చదివి లా ప్రాక్టీస్ చేయకుండా ఉన్న లా గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు సమాజంలో. వాళ్ళు అడ్వకేట్ అని చెప్పుకునేదానికి లేదు, చెప్పకూడదు, అలా టైటిల్ బోర్డులు పెట్టుకునేదానికి లేదు. వాళ్ళు ఓన్లీ అడ్వైజర్స్ మాత్రమే, కౌన్సిలర్స్గా ఇట్లా ఉంటుంటారు, కన్సల్టెంట్లుగా ఉంటుంటారు. ఇది తేడా. ఓకే. తర్వాత ప్రజలకి జనరల్గా కోర్టు దగ్గరికి వెళ్ళి ఆ కోర్టు వేసుకుని ఉండే లాయర్లను చూసి కేసులు ఇవ్వడమో, లేకపోతే వాళ్ళ బంధువులు స్నేహితులు ఎవరైనా రెఫర్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాయర్ల దగ్గరికి పోవడం అలవాటు అండి. కాబట్టి అది పెద్ద దానివల్ల అయితే సమస్యలు ఏం రావు. కానీ మన నాలెడ్జ్కి తెలుసుకోవడం మంచిది. అంటే నల్ల కోటు వేసుకున్న వాళ్ళందరూ ప్రాపర్ లాయర్లుగా ఉండాలని రూల్ ఏమీ లేదు. అట్లేం లేదండి. లాయరే. అడ్వకేట్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ప్రమాణం చేసిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అప్పుడే లాయర్ కోర్టు వేస్తారు, లేదంటే కోర్టు వేయరు జనరల్గా. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చిన్న సమస్య వచ్చింది, ఓ నేల తగాదానో, ఓ క్రిమినల్ కేసు ఏదో వచ్చింది. అతను ఒక లాయర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత అతను లాయర్కి సమర్పించాల్సినటువంటి ఈ సాక్ష్యాలు కావచ్చు, ఎటువంటివి ఉంటాయి. అసలు దీని గురించి పూర్తి అవగాహన లేని ఒక వ్యక్తి ఒక పల్లెటూరు నుంచి వచ్చాడంటే అతను ఒక లాయర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్గా కామన్ మ్యాన్కి ఏదైనా చిన్న సమస్య కావచ్చు, లేదా అతనికి తలకు మించిన భారమైన సమస్యలు అయినా కూడా అతను దానికోసం లాయర్ని ఎత్తకాల్సిన పని లేదు, కోర్టుని ఎత్తకాల్సిన పని లేదండి. సమాజంలో పౌరులు అందరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు మీ ఎదురుగా ఒకరిని చంపేసినారనుకోండి, చనిపోయిన వ్యక్తి లాయర్ని ఎత్తకలేడు, భౌతికంగా కింద పడి ఉంటాడు. అట్ ది సేమ్ టైం అట్లాంటి నేరం జరిగింది, అట్లాంటి ఘోరం జరిగింది చూసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి చెప్పడమో, లేకపోతే వాళ్ళ గ్రామాలైతే పోలీస్ స్టేషన్ లేని గ్రామాలు ఉంటాయి. ఒక దాదాపుగా తాలూకా మండల స్థాయి గ్రామాల్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. కాబట్టి దాని కింద ఒక 10 పంచాయతీలు కానీ ఉంటాయి. అక్కడ పోలీస్ స్టేషన్ ఉండదు కాబట్టి పోలీస్ స్టేషన్ ఎతకలేము. వాళ్ళు ఆ గ్రామ సర్పంచ్ కానీ, లేకపోతే పంచాయతీ ఆఫీసులో కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈవెన్ ఎంఆర్ఓ ఆఫీసు లేకపోయినా విఆర్ఓ ఆఫీసులు ఉంటాయి, విఆర్ఓలు ఉంటారు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తీసుకుపోయి బాధ్యతగా చేస్తారు. ప్రభుత్వ గుమాస్తాలుగా వాళ్ళ డ్యూటీ కూడా అది. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. రెండోది, ఇప్పుడు మనము ఇవన్నీ కూడా మీరు అనుకున్న సమస్యలు స్వతంత్రం రాకముందే ఉండొచ్చేమో కానీ ఇప్పుడైతే లేదండి. ఇప్పుడు ఎక్కువ మంది మనల్లో చదువుకున్న వాళ్ళు కూడా పెరుగుతున్నారు, చాలా వరకు అవగాహన వస్తూ ఉంది. కోర్ సబ్జెక్టు విషయాల మీద కొంచెం అలజడి, అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నది నిజం. చెప్పండి సార్. ఇప్పుడు మీరు అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం గురించి కొంచెం ఉదాహరణలు ఇస్తున్నారు. అసలు బ్రిటిష్ ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థ బాగుందంటారా? ఆ తర్వాత మన రాజ్యాంగాన్ని మనం సృష్టించుకున్న అంబేద్కర్ గారి వల్ల ఈ రాజ్యాంగం బాగుందంట, ఈ చట్టాలు బాగున్నాయంటారా? అసలు చాలామందికి అసలు న్యాయమే దొరకడం లేదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి కాస్త. కరెక్ట్ అండి. ఇది సాధారణంగా మన భారతదేశంలో మన దేశము దీనికి ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, మన ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నది అనుసంధానం చేసేదానికోసం మాటిమాటికి మనం బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. రెండోది, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వలసవాదులుగా వచ్చి మనల్ని చిదిమేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ చట్టము అనేది
వాళ్ళ దేశంలో ఫాలో చేసిన చట్టాలని అన్నిటికీ బ్రిటిష్ లా అనే దానికి బదులు ఇండియన్ లా అని అట్లే సేమ్ టు సేమ్ పెట్టారు. దాన్ని అట్లే అమలు చేశారు. ఆ కాలమాన పరిస్థితుల్లో అది దానికి మించి కొత్తగా ఉన్న పలంగా కొత్త చట్టాలని రీసెర్చ్ చేసి రెడీ చేసే పరిస్థితి ఉండదు కనుక అటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ ఈజీగా అర్థమయ్యే వ్యవహారం ఏమంటే అటువంటి సందర్భాలు తెలంగాణ విడిపోయింది. అది యాక్చువల్గా ఉన్న పలంగా పార్లమెంట్లో చట్టం తేవడము విడిపోవడము తర్వాత వెంటనే మనం చూస్తున్న సందర్భాలని కొన్ని మంచి కొన్ని చెడ్డ కూడా జరిగినాయి. దీన్ని చాలామంది ఎదిరించడం కూడా లేదు, అది వేరే విషయం. తర్వాత బ్రిటిష్ కాలంలో డెవలప్మెంట్ లేకుండా ఉన్నప్పటికీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఆ చట్టాలు అనేది పెట్టి కొంచెం నార్మల్ పొజిషన్ తెచ్చారు. లేదంటే మనము రాజరిక పోకడలకు గురైన భారతదేశం, జనరల్గా రాజులు చక్రవర్తులు ఏలిన దేశం ఇది కనుక మనకి ప్రజాస్వామ్యము ఇట్లాంటి వ్యవహారాలు అప్పట్లో ఆలోచన కూడా వచ్చి ఉండదు. సో బ్రిటిష్ వాడు వలసవాదిగా వచ్చి మనల్ని వంచి మోసం చేసి అన్నప్పటికీ కూడా వాడు పెట్టిన చట్టాలు మనల్ని ఒక విధంగా కాపాడిందనే చెప్పొచ్చు. రెండోది అప్పటికి చట్టాలు ఇప్పటికి చట్టాలు కూడా సేమ్. అది రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఇండిపెండెంట్గా రాజ్యాంగాన్ని నిర్మించిన కార్యక్రమం చేశారు. అందులో వేరే దేశాలలో అంటే ఇండియా లాగా మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్లో వేరే దేశాల్లో రాజ్యాంగాలు ఉంటాయి ప్రతి దేశానికి. వాళ్ళలో కన్నా మంచి గొప్ప గోల్డెన్ రాజ్యాంగాన్ని మనకు అందించాడు. ఎందుకనంటే అది ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క జీవితంలో అతను నిమ్న కులాలకు పుట్టిన వ్యక్తి, అతను చిన్నప్పటి నుండి చదివిన రోజు బాల్యంలో అతను పడిన అవమానాలు సమాజంలో అప్పుడు ఉన్న ఘోరాతిఘోరమైన పరిస్థితుల్లో ఈదుకుంటూ వచ్చాడు. ఇవన్నీ భవిష్యత్తులో ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో ఆయన 30-40 దేశాల రాజ్యాంగాల్ని కంపేర్ చేసి బేరీజు వేసి మన రాజ్యాంగాన్ని అందులో మనం రాజరిక పోకడలకు అలవాటు పడిన దేశం మంది, అందువల్ల వీళ్ళు ఎంతసేపు డబ్బు ఉన్నవాడు అధికారం ఉన్నవాడు తొక్కుతూ పోతాడని చెప్పి చాలా వందల సంవత్సరాల ముందు చూపుతోటి ఆయన రాజ్యాంగ రచయితగా రావడమే మనకి దేవుడిచ్చిన వరంగా చెప్పుకోవచ్చు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగము కరెక్ట్గా ఉంది, అదే చాలు, మనకి చట్టాలను మార్చాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన మోడీ గారు ఉన్న పలంగా ఉండి 20 చట్టాలు తీసేసినాం, 10 చట్టాలు తీసేసినాం, పనికిరాని చట్టాలు ఇవన్నీ ఒకటి కూడా మంచిది కాదు. సమాజాన్ని మోసం చేస్తున్నారు, న్యాయ వ్యవస్థని గల్లంతు చేస్తున్నారు మోడీ గారు. ఎందుకనంటే ఒక చట్టం తీసివేసే ముందు కానీ లేదా కొత్త చట్టాన్ని అమలు చేసేదానికి పార్లమెంట్లో అందరూ మంచి చెడ్డ దాని గురించి చర్చలు జరపాలి. వీళ్ళు ఏమీ జరపకుండా మోడీ అనే ఒక వ్యక్తి చెప్పితే భారతీయ జనతా పార్టీ మొత్తం చెప్పినట్లు అతని సొంత అభిప్రాయం, ఒక వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగానో లేకపోతే పార్లమెంటు మొత్తమే చేరి ఏకాభిప్రాయంతో వచ్చినట్లు మభ్యపెడుతున్నారు జనాల్ని. అంటే వాళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి. అవును, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వాళ్ళకి సంఖ్యాబలం చెప్పినట్టు ఇప్పుడు ఎంపీలందరూ ఆమోదిస్తేనే చట్టాల మార్పులు జరుగుతాయి, జరగాలి అంటున్నారు. సో వాళ్ళకి ఎంపీ బలం ఉంది, వాళ్ళు చేసుకోగలిగే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి మార్చుకుంటారు. అది కూడా తప్పండి. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదానికి చెక్ అండ్ బ్యాలెన్స్ అని, ప్రతిదాన్ని ఖండించేదానికి దాన్ని క్వశ్చన్ చేసేదానికి అన్ని అధికారాలు ప్రజలకి ఇచ్చుంటారు మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టాల ప్రకారం. ప్రజలు ఎలా ప్రశ్నించాలి? ప్రజలకి ఇవన్నీ తెలియదు, పెద్దవాళ్ళ విషయము. రెండోది వాళ్ళ డైలీ దైనందిన జీవితంలో వాళ్ళ బతుకు తెరువుల కోసం పోరాడే జీవన పోరాటమే పెద్ద సమస్యగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మేధావ సంపత్తితో కూడినటువంటి వ్యవహారాల్లోకి ముందుకు చొచ్చుకురాలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఒక అన్యాయమైన వ్యవహారం, ఘోరమైన దుర్మార్గమైన వ్యవహారం ఏమంటే చదివిన వ్యక్తులు, ప్రొఫెషనల్స్, లెక్చరర్స్, కాలేజ్ ప్రొఫెసర్స్, రీసెర్చ్ అసోసియేషన్కు లక్షల్లో జీతాలు తీసుకొని ఏమాత్రం బాధ్యత లేకుండా పబ్లిక్ విషయాల్లో తలదూర్చకుండా వాళ్ళు వ్యక్తి స్వార్థంతో బతుకుతున్నారు. వీళ్ళ వల్ల భారతదేశం సర్వనాశనం అవుతా ఉంది. సరే, మరి ప్రజలకి ఇటువంటి అవగాహన కల్పించడానికి మరి మీలాంటి మేధావులు, లాయర్లు, గొప్ప గొప్ప నాయకులు ఇటువంటి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదా? లేదండి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగానో సామూహికంగా చేస్తూనే ఉన్నారు. కాకపోతే విస్తృతమైన సమాజం మంది భారతదేశం, అది చాలకపోవచ్చు. రెండోది మీడియా కూడా ఫోకస్ చేయడం లేదు. మీడియా ఎంతసేపు వాళ్ళకి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళు కరపత్రం లాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈటీవీగా ఎన్ని ఛానళ్ళు ఉన్నా, ఈటీవీలో ఈనాడు పేపర్ ఉన్నా, ప్రింట్ మీడియా ఉన్నా, వీళ్ళందరూ ఆఫ్టర్ ఆల్ తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి మాత్రం పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి మీకు తెలియదు కాదు. రెండోది ఇంకా ప్రతి ఛానల్ అదేవిధంగా బతికేడుస్తూ ఉంది. వాళ్ళు జర్నలిజం అనే వృత్తిని చంపేసినారు, దాన్ని తార్పుడు పని కింద మార్చేసినారు.
జర్నలిజం నిజంగా ఉంటే బతికి ఉంటే ఈరోజు ఈ మీరు అడిగిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఎందుకంటే ప్రజలు చాలా చిన్న సమాజంలో చిన్న వ్యక్తులు, రోజువారీ కూలీ, వాళ్ళు వచ్చి ప్రజల సమస్యలు, భారతదేశ సమస్యలు మాట్లాడేదో దాని మాటల్లో పాలు పంచుకునే దానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. దానిని ఎత్తి చూపించేదానికి మీడియాని ఒక ఫోర్త్ పిల్లర్గా దీనికి మనకి ఇచ్చారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు ఇస్తుంది. ఈ పేపర్ వాళ్ళు ఆఫ్టర్ కరపత్రంగా పనిచేస్తూ రూలింగ్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ పార్టీ రూలింగ్కి వస్తే అడ్డదడ్డమైన దారిలో సంపాదించుకునేదే మధ్య మార్గం, అవినీతి ఆదాయంతో బతుకుతున్నారు. ఇది చాలా తప్పు. జర్నలిజం ఇండియాలో చనిపోయింది, అమ్ముడుపోయింది. అందువల్ల ప్రజలు బాధపడుతున్నారు. మరి ప్రజలకి ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? అసలు మీరు ప్రజలు ప్రశ్నించాలి అన్న నినాదంతో మీరు చాలా కార్యక్రమాలు చేపడుతున్నారని నేను విన్నాను. అవునండి. ప్రజలు ఎలా ప్రశ్నిస్తారు? అసలు వాళ్ళకి అవగాహన ఎలా కలుగుతుంది? ఒకవేళ మీరు కల్పించినా వాళ్ళకి అర్థం అవుతుందా లేదా? కొన్ని సందర్భాల్లో సార్, ఇప్పుడు మనము ప్రజలు ప్రశ్నించడం అనేది అతనికి కష్టం వచ్చినప్పుడు, అతను ఎవరో కొట్టినప్పుడు, అతని ఆస్తి పెరుక్కున్నప్పుడు, అతని షర్టు జేబులో ఉండేది లాక్కున్నప్పుడు తప్పకుండా న్యాయమో రక్షించండి అరుస్తాడు తప్పనిసరి. ఇది మానవ సహజం. కాబట్టి ప్రతి మానవుడికి మన చట్టాల గురించి నేర్పించాల్సిన అవసరం కూడా లేదు. ఆ చట్టాలను నేర్చుకోవాల్సిన అవసరం కూడా అతనికి లేదు. కానీ దానికి ఒక్కొక్క శాఖాపరంగా మనకి వ్యవస్థని నిర్మాణం చేస్తున్నారు మన పెద్దలు. దాని అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసేసినారు దుష్ట శక్తులన్నీ చేరి. అది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారుల్లో కొంతమంది కావచ్చు, ఇట్లా అవినీతి పరులందరూ వ్యవస్థలని తుంచేసి, వ్యవస్థల్ని డ్యామేజ్ చేసి వాళ్ళ స్వార్థం కోసం అవినీతి సొమ్ముని కూడబెడుతున్నారు, సమాజానికి ద్రోహం చేస్తున్నారు, ప్రజల్ని ముంచేస్తున్నారు. అంటే లాయర్లు ఎంతోమంది ఉన్నారు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉన్నారు. ఒక వ్యక్తి తనకు సమస్య వచ్చిందని ఒక లాయర్ని ఆచరించి కోర్టుకు వెళ్తే ఆ కేసు దశాబ్దాల తరబడి నడుస్తుంది. వాడు కోర్టు ఖర్చులకి పెట్టుకోవడానికి, మెట్లెక్కి దిగడానికి, పోలీస్ ఖర్చులకి, రాకపోకలకి, వీటన్నిటికీ వాయిదాలు పడుతూ ఉంటే వాడు 1 ఎకరం సమస్య కోసం వెళ్తే వాడు 10 ఎకరాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఇటువంటి పరిస్థితికి గల కారణాలు ఏమంటారు? దీంట్లో కూడా ఇంకా ఇది అసలు నా దృష్టిలో అయితే సమస్య కాదండి. ఇప్పుడు మీకు వాళ్ళకి అది పెద్ద సమస్య అండి. చెప్తాను. ఒక చదువులేని నిరక్షరాస్యుడైనా అతను 1 ఎకరం నేల భూమికి సంబంధించి, లేదా ఇల్లు అయితే ఇంటి ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా అన్యాయం జరిగింది అని అంటే దాంట్లో ఈ మోసం చేసిన వ్యక్తి ఒకడు ఉంటాడు. ఆ మోసం చేసిన వ్యక్తి ఏం చేసి ఉంటాడంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. 3 భాగాలు ఉంటాయి. ఇప్పుడు మీది 1 ఎకరం ఆస్తి పోయింది అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ల్యాండ్కి సంబంధించి ప్రభుత్వం తరపున మీ వ్యక్తిగతంగా ప్రజలందరికీ ఆస్తులు ఉంటాయి. వీళ్ళ ఆస్తులను కాపాడేదానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కాపాడేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఇల్లు వాకిలి కాపాడేదానికి ఒక గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్లో ఉన్నాయి. ఈ అధికారులు మిమ్మల్ని మోసం చేసినప్పుడు 2 కుమ్మక్కయ్యి మీకు చట్ట ప్రకారం ఉండేదాన్ని ఇల్లీగల్ చేస్తారు, ఫాల్సిఫికేషన్ చేస్తారు డాక్యుమెంట్స్ని. అప్పుడు ఈ అన్యాయం జరుగుతుంది. మీరు నేరుగా కోర్టుకు పరిగెత్తి రాకూడదు. కోర్టు అదేదో గొడ్డు ఈనిందంటే కట్టేయండి అన్నట్టుగా కోర్టుకు పోవడం కాదు. దానికి కావాల్సిన అవసరం లేని విషయం. ఏ అధికారి వల్ల మీకు తప్పు జరిగిందో ఆ అధికారి పైన ఫిర్యాదు రాయాలి. ఫిర్యాదు రాయరు. ఎంతసేపు బూటుకాలతో తంతా ఉంటే బ్రిటిష్ వాడు బూటును నాకి బతికిన మన వంశము DNA తోటి మనం పుట్టి మన కాలంలో కూడా ఇంకా బానిస మనస్తత్వం వదలలేదు ప్రజలకి. ఫిర్యాదు రాస్తారు సార్. ఫిర్యాదు రాసినప్పుడు చర్య తీసుకుంటారు. ఆ ఫిర్యాదు కూడా తెలియదు జనాలకి. అర్జీ అంటే ఏమి, ఫిర్యాదు అంటే విషయం తెలియదు. నేను చెప్తానండి. ఆ లైన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడగండి. ఇప్పుడు మామూలుగా దానికి కూడా మహారాజరాజశ్రీ తహసీల్దార్ వారి దివ్య సముఖంకు కోటి నమస్కారములతో మీ పాదాభినందనలను రాస్తారు. అది కాదు రాయాల్సిందే. అయ్యా MRO గారు, మీరు అడంగల్లో, రికార్డ్స్లో, రిజిస్టర్లో తప్పుడు పేర్లు నమోదు చేసి నా ఆస్తిని పోగొట్టినారు. మీ ఉద్యోగం ఆస్తిని కాపాడేది, నా ఆస్తిని పోగొట్టినారు కాబట్టి ఇతని పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ఇతను క్రమశిక్షణ ఉల్లంఘించిన అధికారి తహసీల్దార్ గారు అని చెప్పి జిల్లా కలెక్టర్ రాయాలి. ఈ విషయాలన్నీ చేస్తే చాలు, మీరు కోర్టుకు అడుగు పెట్టాల్సిన పనే లేదు. ఓకే, ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వాలంటే నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళకూడదు. ఇంటికి ఒక్కొక్క ఆఫీస్కి పోయి వాళ్ళు గంటల తరబడి నిలబడ్డాలు వేస్ట్. చట్ట ప్రకారం అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ప్రకారం మీరు ఇంట్లో కూర్చుంటే దేశాన్ని నడిపించవచ్చు మీరు. అందుకే చట్టాలపైన అవగాహన తెచ్చుకోండి అని నేను ప్రచారం చేస్తూ తిరుగుతున్నాను. ఒక మాట చెప్తానండి. ప్రస్తుతం మీరు అడిగిన సమస్యకి 50 రూపాయలు పెట్టి రిజిస్టర్ పోస్ట్ పంపించండి కలెక్టర్కి. మీరు నేరుగా వెళ్ళి ఇస్తే కూడా తీసుకొని దాన్ని బుట్టదాఖలా చేసే అవకాశం ఉంది. కాబట్టి రిజిస్టర్ పోస్ట్ చేసినారంటే మీ ఇంటికి తోక వస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ కలెక్టర్ ఆఫీస్లో ముట్టినది అని చెప్పి మీకు ఆ తోక వస్తుంది. రేపు ఒక పరిస్థితిలో కోర్టు దాకా
పోయింది అనుకోండి ఈ కేసు, అతను నాకు తెలియదండి కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్నే ఒకవేళ కోర్టుకి పిలిపించే పరిస్థితి వచ్చింది అనుకోండి, అంత సీరియస్ మ్యాటర్ అయినప్పుడు నాకు రాలేదండి అది ఎవరు అర్జీ ఇవ్వలేదండి అని చేతులు ఎత్తేస్తాడు. అదే మీ అక్నాలెడ్జ్మెంట్ ఉంటే ఇది కలెక్టర్ గారు మీరు ఆఫీసులో దీన్ని రిసీవ్ చేసుకున్నట్టు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఫైల్ చేశారు కదా బాధితుడు, మీరు ఏంటంటే ఐఏఎస్ చదివి ఉంటారు, జిల్లా కలెక్టర్గా ఉంటున్నారు, మీకు అన్ని హోదాలు ఇచ్చింది ప్రభుత్వం, మీరు ఎందుకు దీనికి న్యాయం చేయలేదని అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లెటర్ అర్జీ రాశారు, వాళ్ళకి పంపించారు, అన్ని చేశారు, అదే తప్పు. అర్జీ రాయకూడదు, ఫిర్యాదు రాయాలి. ఫిర్యాదు రాశారు, పంపి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది, ఎంఆర్ఓ తహసీల్దార్ పైన యాక్షన్ తీసుకుంటారు వెరిఫై చేసి ఏమి క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందనే దానికి అతను ఒక 2-3 ఎంప్లాయీస్ని దానికి ఇన్ఛార్జ్ చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తారు. అంటే ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి అది తప్పు జరిగింది నిజమని తేలిన తర్వాత అతన్ని జీతం తగ్గించడం కానీ, ప్రమోషన్ నుంచి డిమోషన్ ఇవ్వడం కానీ, తహసీల్దార్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకి తరమడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే అతను తప్పుడు పని చేసినాడని నిర్ధారణ అయిందో ఈ రికార్డు కూడా తప్పు కాబట్టి అక్కడనే వాళ్ళే సరి చేయాలి. అది మీరు లాయర్ దగ్గరికి, కోర్టు దగ్గరికి 100 రూపాయలు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టాలని అవసరం లేదు. ఈ విధమైనటువంటి అవగాహన ప్రజలకి ఎవ్వరూ కల్పించడం లేదు సార్. ఇటువంటి విషయాలు మాకు చాలా చెప్పినందుకు చాలా సంతోషం. ఇంకోటి, చాలామంది ప్రజలు అనుకుంటుంటారు ఒకసారి లాయర్ దగ్గరికి వెళ్ళామంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే, నా కేసు వెళ్ళినప్పుడు ఆడప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత చూసుకుంటే నా ఆస్తులన్నీ అమ్మేశారు, ఆడే బిల్డింగ్లు కట్టుకుని పెద్దడైతే నా కేసు మాత్రం తేలడం లేదు. అది అపోహ అండి. అంటే ఒక కేసులో అంత ఆస్తి రాదు కదా, 10 కేసులు సాధ్యం. అంటే 10 కేసులు లాయర్లు అలాగే చేస్తారంటారా? అట్లా తప్పండి, అది అపోహ అంతే. ఎందుకంటే న్యాయవాది దగ్గర అన్యాయం జరిగిపోయింది అనుకునేది అంటే న్యాయవాదికి ప్రభుత్వ పరంగా ఏ అధికారం లేదు. అతని పైన సాగు కొట్టినా, నడి రోడ్లో కాల్చి చంపినా న్యాయవాదిని ఇక్కడ రక్షణ లేదు ఇండియాలో. మామూలు వ్యక్తి, చదువులేని నిరక్షరాస్యుడు కానీ, ఒక గ్రామంలో రైతు కానీ, రైతు కూలీ కానీ, వాడికి ఏమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి. ఇది రాజ్యాంగం ఇచ్చిన రక్షణ. సేమ్ న్యాయవాదికైనా అంతే. కానీ న్యాయవాది అనేవాడు ఎప్పుడు చూసినా ఆస్తుల గొడవలు, మర్డర్లకు సంబంధించిన కేసులు ఇట్లాంటివి చూస్తాడు కాబట్టి అతను నేరం చేయకుండానే అతనికి అనవసరమైన విరోధాలు వస్తాయి. అతనిపైన విరోధులు అటాక్ చేయాలనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు తయారవుతారు ఈ కేసుల వల్లనే. అటువంటి వాడికి కొంచెం స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ప్రభుత్వ బాధ్యత. కానీ లాయర్కే రక్షణ లేని పరిస్థితిలో మీకు తెలుసు, ఈ మధ్యలో హైకోర్టు ముందర హైదరాబాద్లో కాల్ చేశారు లాయర్ని. ఇంకా నార్త్ ఇండియాలో చెప్పాల్సిన పనే లేదు, ఎన్నో లాయర్లని చంపేస్తున్నారు రియల్ ఎస్టేట్ గొడవలలో. ఇప్పుడు మీరు కామన్ మ్యాన్ ఎంతసేపు లాయర్ని నిందిస్తే ఏం లాభం? ఇక్కడ ఇంకొక విషయం ఉందండి, చాలా సీక్రెట్ విషయం ఏమంటే, లాయర్కి మామూలుగా పవర్స్ ఉంటే అంటే కేసుకు సంబంధించిన వరకే, అతను ఒక ప్రత్యేకంగా వ్యక్తికి ఏ విధమైన చట్టపరమైన వెసులుబాట్లు అవసరం లేదు, కల్పించకూడదు కూడా. ఒక లాయర్గా కేసు చూస్తాడు కాబట్టి దాని వరకు ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. అంటే కామన్ మ్యాన్ కంటే ఎక్కువ ఉండాలి అనేది దీంట్లో నిగూఢమైన విషయం. రెండోది వచ్చి వీళ్ళు ఎంతసేపు జడ్జిలు కానీ, అది కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా వీళ్ళ అధికారాలని, వీళ్ళకు ఉండే హక్కుల్ని కట్ చేస్తూ వచ్చినారు. ఇది ప్రపంచానికి తెలీదు. ఎట్లా కట్ చేస్తూ వచ్చినారు అంటే, ఎంతసేపు వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నిండా షార్ప్గా ఒక బాధితుడి కోసమో లేక అతని కక్షిదారుడి కోసం ఆదేశించినప్పుడు వాళ్ళ తల పగిలిపోయే పరిస్థితులు వస్తాయి. లేదా వాళ్ళు కొంతమంది మనిషి అన్నవాడు జడ్జి అయినా సరే, కామన్ మ్యాన్ అయినా సరే కోపతాపాలు ఉంటాయి, ఇరిటేషన్ అనేది ఉంటుంది. కొంతమంది కొన్ని విషయాలు సహించలేని కోపాన్ని వెంటనే కోపగ్రస్తులు అయ్యేది ఉంది జడ్జిలలో. వీళ్ళందరూ అటా వేసి తొక్కుకుంటా వచ్చినారు. లాయర్ల వ్యవస్థల్లో కూడా కొంచెం లోపాలు ఉన్నాయి. అది ఎట్లానంటే, ఈ లాయర్లలో కూడా వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి కోపతాపాలు, ఆవేశాలు అవన్నీ ఉంటాయి. కొంతమంది సౌమ్యంగా ఉంటారు, కొంతమంది ఆవేశపరులుగా ఉంటారు. ఈ మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి ఆ వ్యవస్థ. కానీ అది చేయకుండా ఏం చేసిందనంటే, వీళ్ళు ఎంతసేపు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఆర్గ్యుమెంట్ చేసేప్పుడు నువ్వు పర్సనల్ ఇది చేయకూడదు, అది చేయకూడదు, కొంచెం రకరకాలుగా ఆఫ్ ది రికార్డ్స్ ఇవన్నీ నేను చెప్పేది. చట్టపరంగానో రూల్స్ ప్రకారమో సర్క్యులర్ ఏమి ఉండదు. వీళ్ళని అణగదొక్కుతా వచ్చినారు. సో లాయర్ని అణగదొక్కడం అంటే, లాయర్ హక్కుల్ని కోల్పోవడం అని అంటే, వాదించే వరకే, కోర్టు వరకే నేను మాట్లాడుతున్నా. ఇది లిటిగెంట్ అతని యొక్క కక్షిదారుడి క్లాసు ఒకసారి 2 సార్లు ఎదిరించుంటారు, మాట్లాడి ఉంటారు, ఆట్ బుడ్ డామ్ అని బెదిరించడాలు జరిగినాయి. తర్వాత లాయర్లు మనకెందుకు లేని ఎక్కువ మంది గమనుండిపోవడం స్టార్ట్ చేసినారు.
ఇది ప్రజలకి హక్కుని అంటే లిటిగేషన్ కోర్టుకు వచ్చే ప్రజలు ఉన్నారు కదా, బాధితులు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళ హక్కుల్ని కాలరాయడమే. ఇక్కడ లాయర్ల హక్కు కాదు ఇది అనే నిగూఢ సత్యాన్ని ఎవరు తెలుసుకోలేదు. ఇది ప్రజలకు అంతకన్నా తెలియదు. ఎంతసేపు మా లాయరు నా కేసు ఓడిపోయింది కాబట్టి ఆపోజిట్ లాయర్తో డబ్బు తీసుకున్నాడు అని ఇది ఒక బ్యాడ్ ప్రచారం చేస్తారు. ఇది చాలా పొరపాటు అండి. న్యాయ వ్యవస్థలో పారదర్శకత రావాలి, ట్రాన్స్పరెన్సీ రావాలి. రెండోది సంస్కరణ తేవాలి. ప్రతి కేసు ఒక ఎగ్జాంపుల్కి సివిల్ కేసు 3 yearsలో చేయాలి, క్రిమినల్ కేసు 2 yearsలో చేయాలి. దానికి మళ్ళీ రెండో మాట ఉండకూడదు, తప్పనిసరిగా కంప్లీట్ కావాలి. అటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ ఉన్నాయండి, పాటించడం లేదు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ప్లేడరు లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎన్ని వాయిదాలు అడిగినా వాయిదాలు ఇస్తుంటారు. మామూలు కక్షిదారుడికి సంబంధించి ఎన్ని అడిగినా అదిరిచ్చి కూర్చోబెడతారు లాయర్ని. ఏ కోర్టులోనే జరిగేది ఇది. ఓకే. అంటే ఏకపక్షమా కాదా? ఇది బయాస్డే కదా. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కోర్టులో కేసు ఓడిపోతే ఎందువల్ల ఓడిపోయినామని కక్షిదారుడు అడిగేది లేదు. ఎందుకంటే అతనికి తెలియదు పాపం. అయ్యా లాయర్ గారు మిమ్మల్ని నమ్మి కేసు ఇచ్చాము, మా కేసు ఎందుకు ఓడిపోయింది రీజన్ చెప్పండి అని చెప్పి అడిగితే అప్పుడు కొంచెం భయం పుడుతుంది, ఈ రీజన్ వల్ల జరిగిందని. ఇప్పుడు నేను తప్పే చేయలేదు, నాకు కొన్ని సందర్భాల్లో కటింగ్లు పెట్టారనుకోండి, నాకు అపోజిట్గా గవర్నమెంట్ లాయర్ కానీ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ వాళ్ళు చేసిన తప్పుల వల్ల కూడా కొన్ని పోయి ఉంటుంది. అటువంటివన్నీ క్వశ్చన్ చేసేవాళ్ళు లేదు. దానికి కూడా రాజ్యాంగంలో అయితే ఒక రక్షణ ఉంది, వాళ్ళపైన మనం కంప్లైంట్ రాయొచ్చు. గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే దేవుడు కాదు, అతను చేసిన తప్పులకి అతన్ని ఉద్యోగంలో నియమిస్తారు చూడండి జీపీగా, వాళ్ళకి కంప్లైంట్ రాసి అయ్యా ఈయన ఈ కేసులో ఈ విధంగా తప్పులు చేశారు, ఈ విధంగా నేను చేసిన దానివల్ల నా కేసు ఓడిపోయే పరిస్థితి వస్తుంది, దీన్ని సవరించండి, ఇతని పైన చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ రాయాలి. ఎవరి మీద? లాయర్ మీద, ఆ గవర్నమెంట్ ప్లేడర్ల పైన. ఓకే. గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ప్లేడర్ కావచ్చు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి పెట్టుంటారు, జీపీ రెవెన్యూ, జీపీ హోమ్ అని. ఇట్లా వీళ్ళు చేసిన తప్పుల వల్ల వాయిదాలు ఎక్కువ వస్తుంది, అది బయట తెలియదు. అంటే ఇప్పుడు నాకు కేసు వచ్చింది, మీరు గవర్నమెంట్ లాయరు, నేను మీ దగ్గరకు వచ్చాను. లేదు, గవర్నమెంట్ లాయర్ గవర్నమెంట్ తరఫున కేసులు వాదిస్తాడు. ఓకే. ప్రైవేట్ వ్యక్తుల కేసులు తీసుకోరు. ఓకే. ఓన్లీ గవర్నమెంట్ తరఫున మాత్రం వాదిస్తారు ఆయన. అక్కడ మీకేమంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తిగా ఒక XYZ లాయర్ దగ్గరికి మీరు పోతే అక్కడ గవర్నమెంట్ ప్లేడర్ వల్ల ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ ప్లేడర్ పైన ఆ లాయర్ యాక్చువల్గా అడ్వైజ్ చేసి అయ్యా ఈ మరి చేశాడు, దీనివల్ల మనకి ఇట్లా వాయిదాలు ఎక్కువ అయింది, లేదంటే ఇది ఇట్లా డైవర్ట్ అయింది అని చెప్పి కక్షిదారికి చెప్పి అతని పైన ఫిర్యాదు చేయించాలా. అది చేయడం లేదు. దానికి ఇంకా మనం ఎవరు ఏం చేయలేం, తెలియని విషయం తెలియనట్టుగానే పోయింది, అట్లా మరుగులో పెట్టేస్తున్నారు. అట్లా మనకుండే అధికారాలు ఏమి, మనకుండే హక్కులు ఏంటి, మన బాధ్యతలు ఏమనేది ప్రజలు తెలుసుకోవాలి. అది ప్రథమ కర్తవ్యం. ఎంతసేపు మేము మా చిన్నవాళ్ళం కదా మాకేం తెలుస్తుంది, ఇవన్నీ మేము ఎక్కడ చేసేది, ఇవన్నీ ఆడ నేర్చుకునేది అంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు నాదో కేసు ఉందనుకోండి, నా వైపే న్యాయం ఉంది, నేను మిమ్మల్ని సంప్రదించాను, రైట్, నా కేసు ఇదండి, నా బాధలు ఇవి, మీరు కోర్టులో నా తరపున వాదించారు, వాదించి ఓడిపోయారు. కానీ న్యాయం నా వైపే ఉంది, కానీ ఓడిపోయారు. ఇప్పుడు నేను ఓడిపోయాను, ఇప్పుడు నేను మళ్ళీ గెలవాలంటే అప్పీల్ చేసుకోమంటారు. అంటే పై కోర్టుకి వెళ్ళాలి, నెక్స్ట్ కింది కోర్టు నుంచి జిల్లా కోర్టుకి, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, నీ జీవితం 0. అట్లా కాకుండా జడ్జిమెంట్ కూడా ఒక్కొక్కసారి తప్పులు చేస్తారు. లాయర్ తప్పు చేసినట్టు, గవర్నమెంట్ లాయర్లు తప్పు చేసినట్లు జడ్జిలు కూడా జడ్జిమెంట్కి పైన ఒక నిఘా పెట్టాలి. ఆ నిఘా అంటే ఎట్లా, ఇప్పుడు ప్రతి సంవత్సరము మీరు లెక్కలు కరెక్ట్గా రాస్తున్నారా లేదా చూసి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఉందా లేదా అని చూసి ఆడిటర్ దగ్గర సర్టిఫికేట్ తీసినట్టు మీ లెక్కలను మీరే డబ్బులు ఇచ్చి తనిఖీ చేసి డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్కి కానీ వెల్త్ ట్యాక్స్ కానీ ట్యాక్స్లు కడతారు. ఆ విధంగా న్యాయ వ్యవస్థలో కూడా ఒక సంవత్సరంలో ఒక జడ్జి ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చిన అవన్నీ ఆ కోర్టు ప్రొసీడింగ్స్ రూల్స్ ప్రకారం జరిపించినారా లేదా, కోర్టులో ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసే విధానం కరెక్ట్గా ఉందా లేదా అనేది అన్ని లీగల్ ఆడిట్ చేయిస్తే ప్రజలకి పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది. చేసే అవకాశం ఇప్పుడు లేదా? ఎందుకు లేదు, చేయాలి, మనకు మనసు లేదు అంతే. ఎందుకంటే ఎక్కువ మంది నేరస్తులు దేశాన్ని వెళ్తున్నారు, వాళ్ళు నేరం నుంచి తప్పించుకుంటే చాలని వీళ్ళు గమనున్నారు. న్యాయాన్ని రక్షించాలి, న్యాయం కరెక్ట్గా జరగాలి అంటే, తొందరగా న్యాయ వ్యవస్థ ఫార్వర్డ్కి పోవాలంటే వీళ్ళు ముందు జైలుకి పోవాల్సి వస్తుంది. కాబట్టి అది జరగదు వీళ్ళు ఉన్నంతవరకు. సో జనాలందరూ చేసే తప్పేమంటే, వాడు ఎదవ దొంగ పోకిరిగాడంటే వాడికి ఓట్లు వేస్తున్నారు, తప్పది. మంచివాడికి వేయాలి, నీతి నిజాయితీ ధర్మం అనేది జనాలు కూడా చూడాలి. మహాభారతంలో చెప్పినాడంటే అది ఏదో పాత కథ అని చెప్పి వదిలేసేదానికి లేదు, ఇంకొక 1000 ఏళ్ళకైనా అది వర్తిస్తుంది, అది సహజంగా అందరూ పాటించాలి. సో ఓటు వేసేటప్పుడు వీళ్ళ బాధ్యతను నెరవేర్చడం లేదు కాబట్టి ఈ శిక్షలు అనుభవిస్తున్నారు ప్రజలు అనేది నా అభిప్రాయం.
సరే, మీరు జడ్జి గారి మీద కూడా ఆడిట్కి అపీల్ చేసుకోవచ్చు అని చెప్పారు. తప్పండి, ఆడిట్ కాదు, ఇంతవరకు ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కోసం ఆడిట్ చేస్తున్నారని విని ఉంటారు. కంపెనీస్ యాక్ట్ ప్రకారం కంపెనీ బ్యాలెన్స్ షీట్లు ఆడిట్ చేసినారు, ఆడిటర్ డ్యూటీ అని విని ఉంటారు. ఆ విధంగా లీగల్ ఆడిట్ చేయాలి అనేది నేను చెప్తున్న కొత్త కాన్సెప్ట్, ఇంతవరకు ఈ సమాజంలో ఎక్కడా లేదు. అప్పుడు జడ్జిలు కూడా ఒళ్ళు వంగి భయపడి కరెక్ట్గా ప్రొసీడింగ్ జరిపిస్తారు టైంకి. అంటే కాలాన్ని కూడా కాలయాపన చేసే అవకాశం ఉండదు. అంటే ఈ కేసు తీసుకున్నప్పుడు ఈ కేసు వాయిదా ఇన్ని వాయిదాల కంటే మించకూడదు అని ఉంటుంది. అప్పుడు వాళ్ళు పోస్టింగ్ వేసిందంతా రికార్డ్స్ ఉంటుంది. అది ఆడిట్ చేసినప్పుడు ఈ కేసు తీసుకున్నాడు, ఈ ఎన్ని వాయిదాల్లో కేసు కంప్లీట్ అయింది తెలుస్తుంది. అక్కడ కొరీ రాస్తాడు. ఆ విధంగా ఎక్కువ కొరీ వచ్చినప్పుడు అతన్ని సస్పెండ్ చేయండి ఆ జడ్జి గారిని, తర్వాత తప్పే జరగదు. ఆ విధంగా ఇప్పుడు ఏదో ఒకటి ఒక కొత్త విషయంలో ఆల్రెడీ జరిగిన అన్యాయాన్ని కంటిన్యూ చేస్తున్నారే తప్ప, దానికి కనుమూసేస్తున్నారు, మరుగులో పెడుతున్నారే తప్ప దానికి సొల్యూషన్ ఎత్తుక్కోవడం లేదు. కారణము నీతి లేని వాళ్ళు, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళు, అవినీతి పరులు ఏలుతున్నారు. వీళ్ళని రానియకుండా కాపాడేది వీళ్ళది బాధ్యత, ప్రజలది, ఓటర్లది. ఇప్పుడు మీరు న్యాయ వ్యవస్థలో ఉంటూ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతున్నారు. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదా? చాలా మంది అసలు బయటకు వచ్చి మాట్లాడని కూడా మాట్లాడరు కదా సార్ ఇటువంటి విషయాలు. అది తప్పలేదండి. మనం అన్యాయాన్ని అన్యాయం అంటున్నాము, జరిగే లోపాలని ఇలా అంటున్నాము. ఆ లోపాలని సవరించేదానికి లేదంటే కవర్ చేసేదానికి నేను చెప్పడం లేదు, దాన్ని సరిదిద్దేదానికి మార్గాలు చెప్తున్నాను. ఇది నా 30 సంవత్సరాల సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ తోటి మరీ చెప్తున్నాను. ఓకే, అంటే దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు? అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోరాడేదానికి మేము సిద్ధంగానే ఉన్నాము. ఎందుకంటే నేను చేసే ప్రతి పని లీగల్గా ఉంది కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదండి. అదేవిధంగా ప్రతి మానవుడికి, ప్రతి పౌరుడికి అంత హక్కులు ఉన్నాయి, అంత రక్షణ ఉంది రాజ్యాంగంలో. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్షరాస్యత శాతం చాలా బాగా పెరిగింది. కరెక్ట్ అండి. అందరూ విద్యావంతులు అవుతున్నారు, చాలా డిగ్రీలు సంపాదిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని విషయాలు ఈరోజు మన అరచేతిలో ఉన్నాయి. కరెక్ట్ అండి. సెల్ ఫోన్లో ఉన్నాయి అన్నీ. అవునండి. అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ సెల్ ఫోన్ని, ఆ ఉన్న విషయాల్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? మీరు చెప్తున్నటువంటి చట్టాలన్నీ అసలు సులభంగా ఎలా తెలుసుకోవచ్చు ప్రజలు? ఈజీగా తెలుసుకోవచ్చు అండి. ఇప్పుడు మీది ల్యాండ్ సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం జరిగింది అనుకోండి, మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి గూగుల్ అమ్మ ఇదేమిటి అని చెప్పి కొట్టినారంటే ఆ ఒక వాక్యం కొడితే దానికి 10 వాక్యాల ఆన్సర్ వస్తుంది, 10 ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ వస్తాయి. కనీసం అవగాహన మీరు లాయర్ దగ్గర పోకుండానే మీ అరచేతిలో వచ్చేంత నాలెడ్జ్ ఇచ్చినారు దేవుడు, సమాజం ఇచ్చింది, భారత ప్రభుత్వం ఇచ్చింది. కానీ మనం ఎంతసేపు ఆ సినిమాలోని పాటలు, మళ్ళీ దాంట్లో ఇంట్రెస్టెడ్గా ఆ డైలాగులు సపరేట్గా వింటూ కాలక్షేపం చేసుకుని వేడిగా మన జీవితానికి కావాల్సింది దాంట్లో ఎత్తుక్కోలేకుండా సతమతం అవుతున్నాం అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే జనాలకి అక్షరాస్యత ఉన్నా వృధాగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అవును, అందులో ఇంకా మీరు అన్నట్లు అక్షరాస్యత పెరిగినందువల్ల, గ్రాడ్యుయేట్ స్థాయి ఎడ్యుకేషన్ బాగా పెరిగిన దానివల్ల ఇంకా ఎక్కువ మంది చదువులేని వాళ్ళకి వీళ్ళు గైడెన్స్గా ఉండి, వీళ్ళు మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళకే ఇంకా వీళ్ళ సమస్యలను సాల్వ్ చేసుకునే స్వయం కృషితోటి, స్వయం తెలివితేటలను పెంచుకోకుండా వీళ్ళు ఇంకా వెనకబడుతున్నారు. అది ఘోరమైన పరిస్థితి. మరి వీళ్ళకి అవగాహన, అసలు ఈ చట్టాల మీద అవగాహన వీళ్ళకి ఎలా? మళ్ళీ ఇంకొకటి కూడా సార్, చట్టాలపైన అవగాహన తెచ్చుకునేదానికి పార్లమెంట్లో చట్టం పాస్ చేస్తున్నారు. ఒక కొత్త బిల్లుని తీసుకొచ్చి పాస్ చేసిన తర్వాత చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని అందరికీ తెలియజేసేదానికి సపరేట్గా ఫండ్స్ కూడా ఇస్తున్నారు. దాన్ని NGOs కానీ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రచారంలో పెట్టమని, ప్లస్ ఆ చట్టాన్ని అమలు చేసే అధికారికి ఆ సంవత్సరానికి ఎంత ఫండ్స్ కూడా పెట్టి దాన్ని ప్రచారంలోకి తెమ్మన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను చూడండి, యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది. అధికారులు అవినీతి చేస్తే దాన్ని పట్టుకుంటే కొంచెం భయం పుడుతుంది, భయపెట్టినట్టు ఉంటుంది. దానికి తర్వాత ఎక్కువ శాతం తప్పుదారుల్లో పోరు అనే ఉద్దేశంతో యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన చట్టాలు పెట్టారు. దానికి సంబంధించి అమెండ్మెంట్లు చేస్తున్నారు, కొత్త చట్టాలు చేస్తున్నారు. ఆ సందర్భంలో అంతా దాన్ని డిసెమినేట్ చేయమని చెప్తున్నారు. అది రెండోది, ముందు అయితే NGOs వాళ్ళే చేసేవాళ్ళు, ఈ ప్రెస్కి ఇచ్చేవాళ్ళు, న్యూస్ పేపర్లో దీనిని వాళ్ళు వార్తలుగా ప్రజలకు తీసుకువెళ్ళేవాళ్ళు, వాళ్ళు అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మన అదృష్టవశాత్తు మనకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, టీవీలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంది, గవర్నమెంట్ దాన్ని బయట పెట్టాలా. ఇప్పుడు దొంగలు ఏలుబడిలో ఉన్న రాజ్యం కాబట్టి, అవినీతి పరులు ఏలుబడిలో ఉంటున్నందువల్ల అధికారపూర్వకంగా పాస్ చేసిన జీవోలని దాచిపెట్టిండదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అది సుప్రీంకోర్టు 5 కోర్టులు వాత పెడితే కానీ వాళ్ళు వీధులకు పెట్టడం లేదు.
వెబ్సైట్లో పెట్టాలి అంటే వెబ్సైట్లో పెట్టడం అంటే పబ్లిక్ అందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టినట్టు. అట్లా దాన్ని కూడా దాచిపెట్టి ఆ పరిపాలన చేస్తున్నారంటే ఎంత హీనాతిహీనంగా ఉందో చూడండి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అది ఒక పవిత్ర గ్రంథం అండి. ఎప్పుడు ఒక్కొక్క మతానికి ఒక గ్రంథం ఉంది. ఆ విధంగా భారతదేశం అనే అన్ని మతాలకి సంబంధించి అన్ని మతాలని కాపాడే గ్రంథం అది. అందులో చాలా వరకు ప్రజలకి దేశానికి మంచి జరిగేలా న్యాయం జరిగేలా అన్ని రకాల చట్టాలు రాశారు. కానీ ఈ చట్టంలో లొసుగులు ఉపయోగించుకొని లేదండి, చట్టంలో ఎప్పుడు లొసుగు ఉండదండి. చట్టం అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేసి ఉంటారు. చట్టం అనేది కరెక్ట్గానే ఉంటుంది. దాంట్లో మనం లొసుగులు ఎత్తుక్కొని దాన్ని అడ్డదారులు పట్టించడం, డైవర్ట్ చేయడము, కేసుని లాగడము, కేసుని వీగిపోయేటట్టు చేయడం మనం కుతంత్రంతో చేసే ప్రజల యొక్క దుష్ట శక్తులు చేసే పని అది. ఓకే, భారతదేశంలోని ప్రజలందరూ ప్రజాస్వామ్యపరంగా ఎన్నికల్లో పాల్గొని వాళ్ళకి నచ్చినటువంటి నాయకుల్ని నమ్మకంతో గెలిపించుకుంటున్నారు. అసలు గెలిచినటువంటి నాయకులు చట్టాలను మార్చే అవకాశం వాళ్ళకుంది. అవునండి, వాళ్ళు కొన్ని చట్టాలు మారుస్తున్నారు, కూరుస్తున్నారు, చేరుస్తున్నారు. అవును. అసలు దీనివల్ల భారతదేశానికి ప్రజలకి ఒరిగిందేంటి, జరిగిందేంటి, జరగబోయేదేంటి? కారణం ఏంటంటే మన మోడీ గారు ఇప్పుడు ఏదేదో చట్టాలంతా తీసిపోయి బయటపడేసినాను అన్నట్టుగా చేసింది వచ్చి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను వినండి. ఫస్ట్ అతనికి చట్టాలపైన అవగాహన లేదు. అంటే భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో చదువు లేని నిరక్షరాస్యుడు కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా నిలబడవచ్చును. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చును. అతనికి నా సొంతంగా నాలెడ్జ్ లేదు కనుక అది ఒక టీము. ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు ఆయనకి చదువు లేదు కానీ ఆయన ఎంఏ చదివినాను అంటాడు, అది వేరే విషయం. దాని గురించి అది వేరే సబ్జెక్ట్ వదిలేయండి. ఆయన మన లెక్కకి తీసుకుంటే ఆయన చదువు లేని వ్యక్తితో సమానము, లేదా కామన్ మ్యాన్ అతను. అతనికి చట్టాలపైన అవగాహన ఉండే ఛాన్సే లేదు. తర్వాత అతను చట్టాలని రద్దు చేసేసినాను అంటున్నాడు ఒకడే. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో మనిషికి నాలెడ్జ్ లేదని నేను ఆరోపిస్తుంటే దానికి ఒక రాజ్యాంగంలో దానికి కూడా ఒక రక్షణ పెట్టుంటారు. అది ఐఏఎస్ ఆఫీసర్లో ఒక టీం ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటారు దాన్ని. ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం అనేది ఒకటి ఉంది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ మోస్టులు, మంచి మేధావులు అతనికి సలహాలు ఇస్తుంటారు. ఇంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక రాజులాగా నేనే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నేను చెప్పింది చేయండి అనే టైపుకి పోతున్నాడే తప్ప వీళ్ళు ఇచ్చే సలహాలతోటి కరెస్పాండెన్స్, డిస్కషన్స్, చర్చలు ఏమి జరగడంలా. టీవీలో చేసే చర్చలు కూడా పార్లమెంట్లో జరగడం లేదంటే మీరు లెక్కేసుకోండి మన పాలకులు ఎలా. అలాగా సార్, ఇప్పుడు ఆయన అవగాహన లేకుండా పలానా చట్టం తీసేస్తున్నారు, రద్దు చేస్తున్నారు మీరు అంటున్నారు. అసలు ఆ చట్టం మీద అవగాహన లేనప్పుడు అది ఎలా తీస్తారు? ఆయన కానీ ఏదో కొంత అవగాహన లేదు. ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. గెలిచిన రోజు నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు ప్రధానమంత్రి వరకు ఒక్క రోజు కూడా అపోజిషన్ పార్టీలో ఉన్నది లేదు. ఆయన ప్రజలంత నమ్మకంతో ఆయన గెలిపించుకుంటున్నారు. గుజరాత్లో చాలా అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. నేనైతే చూడలేదులేండి. అంతేనండి, పార్టీ చెప్తున్నారు. ఈ రోజు ప్రధానమంత్రిగా ఆయన భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తి కనీస అవగాహన లేకుండా చట్టాలన్నీ ఇలా తీసేస్తున్నారు, అసలు ఎవరి సలహాలు పాటించడం లేదు అని ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి చెప్తున్నానే. ఒకటి, పార్లమెంట్లో చట్టాలని తయారు చేయడానికి, చట్టాలని రద్దు చేయడానికి లేదా అమెండ్మెంట్ సవరణ చేయడానికి అధికారం ఇచ్చినారు. అది పార్లమెంట్లో చర్చ జరిగి తర్వాత తీర్మానం చేసి దాన్ని చట్టబద్ధం చేయాలి. అది జరగలేదు కాబట్టి మోడీ తప్పు చేశారని ధీమాగా రైట్ రాయల్గా ఆరోపిస్తున్నాను. ధీమాగా ఆరోపిస్తున్నాను అంటున్నారు. అసలు ఆయన ఎటువంటి తప్పులు చేస్తున్నారు? అసలు ఆయన చట్టాలన్నీ రద్దు చేశారు, సరే సార్. ఆయన రద్దు చేసిన చట్టాలలో ఇది జనాలకి ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడే చట్టం, దీన్ని ఆయన రద్దు చేశాడు, కనీసం నాలెడ్జ్ లేదు అనే చట్టాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. రెండోది, నిజంగా రద్దు చేయాల్సినవి చేయలేదు అతను. నిజంగా రద్దు చేయాల్సినట్టు చేయలేదు. తమ పార్టీకో లేక ఆయన యొక్క పరిపాలనకి అడ్డు వచ్చే చట్టాలను ఇసిరాడు పారేశాడు. ఆయనకు అనుకూలంగా ఉండే చట్టాలను ఇంకా అలాగ పెట్టుకుంటే అది ప్రజాద్రోహమైన చట్టాలే. ఓకే, ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఈ అదానీలు ఇట్లాంటి వాళ్ళకి ఇది చేయడానికి సంబంధించి వాళ్ళకి అడ్డంకులు వచ్చిన చట్టాలు అంటే ప్రజల్ని కాపాడే చట్టం వీళ్ళకి అడ్డంకి వస్తుంది. దాన్ని అన్ని తీసి కుప్పతోటిలో పడేశాడు. అది చెప్పేది నా ఆరోపణ. అది ఏదన్నా ఒకటి రెండు చట్టాలు ఏమన్నా చెప్పగలరా? అంత డీప్గా అవసరం లేదులేండి. దానికి మళ్ళీ ఇంకొక సెషన్లో తీసుకుంటాము. అది నేను పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎన్ని చట్టాలు చెప్పండి సార్. ఒకటి రెండు అనేది కాదు కదా, ఒకటి చెప్పినంత మాత్రం వచ్చేది లేదు. అది చేసిన మొత్తం వాళ్ళకి ఒక చిన్న అవగాహన అనేది కలుగుతుంది కదా సార్. ఇది పలానా చట్టం ఆయన తీసేశాడు, దీనివల్ల ఖచ్చితంగా ప్రజలకి ఖచ్చితంగా మేలు జరగదు,
ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని ఆయన తీసేశారు. మ్యాక్సిమం ఒకటే అండి, దీంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడు ఎంతసేపు ఈ ఫ్యాక్టరీ పెడతామనో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెడతామని ఎవడో ఫారిన్ నుంచి వస్తే వాడికి, లేకపోతే ఇండియాలో నుండి ఒక ఇండస్ట్రియలిస్ట్ వస్తే వాళ్ళకి ఎట్లా కావాలంటే ఇచ్చేదానికి వీళ్ళకి అనుకూలంగా ఉండే చట్టాలని మాత్రం తెచ్చుకోవడము. దీనికి అంతకుముందు ఉన్న చట్టాలు వీళ్ళకి ఆ విధంగా లేదు. అందుకే కదా వాళ్ళకి కష్టం వచ్చింది, అందుకే కదా మోడీ దగ్గరికి పోతున్నారు. అంటే అందువల్ల వాళ్ళు చేస్తున్నారు. నేను మీలా లాయర్ని కాదు, ఓ పెద్ద చదువుకున్న వాడిని కాదు, ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అంటున్నారు ఒక కంపెనీకి రావడానికి దానికి దీనికి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులన్నీ తీయేసాడు. అంటే ఒక కంపెనీలు రావడానికో లేదా ఈరోజు మేక్ ఇన్ ఇండియాకో విదేశాల నుంచి పెట్టుబడులు రావడానికో విదేశీ కంపెనీలు యాపిల్ లాంటి సంస్థలు ఇక్కడ పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయి, టెస్లా లాంటి కంపెనీలు ఇక్కడ పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయని మనం వింటున్నాం. వీటన్నిటికీ అడ్డుగా ఉన్న చట్టాలను ఆయన తీయేసి ఈరోజు ఆర్థిక అభివృద్ధి దిశగా భారతదేశాన్ని ముందుకు నడిపి ఎక్కడ జరిగిందంటే ఇతను వచ్చినాక అన్ని అప్పులే అండి. పివి నరసింహరావు తెచ్చాడు, డెవలప్ చేశాడు, ఆయన పుణ్యజీవి, అతను చెప్పండి. కానీ ఇతని వల్ల జరిగింది ఏమీ లేదు. ఉండదు సార్. కాకపోతే ఈ రోజు లక్షల కోట్ల అప్పు చేసిన వ్యక్తి ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి సాధించినటువంటి దేశాల సరసన 5వ స్థానంలో భారతదేశం నిలబడి ఉంది, అభివృద్ధి సాధిస్తూ ఉంది, సంవత్సరానికి 8% జీడిపి పెరుగుతోంది అని జేపీ గారు కూడా ఒక చోట చెప్పారు. ఎవరు? జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ. ఒక సెకండ్, జయప్రకాష్ నారాయణ గారి గురించి ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఎన్జిఓ పెట్టి ఏమి ప్రజలకు దృష్టిలో ఆయన చూడాల. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నంత రోజు ఆయన ఒక బ్యూరోక్రాట్గానే ప్రవర్తించినాడు, కానీ కామన్ మ్యాన్ దగ్గర తీసుకొని పనులు చేసింది లేదు. వాళ్ళంతా ఆ రోజుల్లో చేసి ఉంటే ఈరోజు ఎక్కడికో పైకి వచ్చి ఉండేది. ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్గా దర్పం చూపించే బతికాడు, పార్టీ పెట్టి కూడా ఏదో చేయాలనుకున్నాడు, అతనికి ప్రజలు అంగీకరించలేదు. ఆయన్ని ప్రజలు ఎందుకు అంగీకరించలేదు సార్? గెలవలేదు కదా. సారా ప్యాకెట్, బిర్యానీ చుక్క, అది తప్పండి, అది తప్పు. మనకి అదన్నీ ఒక పర్సెంట్. ఇప్పుడు రకరకాల లోపాలు కలిపి పెద్ద లోపం వస్తుంది. ఆ పెద్ద ఓటమి ఆయనకు వచ్చింది. కారణం ఏమంటే ఈయన ఎప్పుడు పబ్లిక్లో మమేకమైన వ్యక్తి కాదు, ఇతనికి అర్హతే లేదు అసలు. ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి సీఎంల పక్కన నిలుచుకున్న మనిషి మనమే సీఎం అయితే ఎట్లా వచ్చునో ఇంకా బాగుండే అనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి తప్ప నిజమైన సేవాభావం లేదు. ఇప్పుడు ఆలోచన వస్తేనే సార్ రన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు, 10 మంది సీఎంల దగ్గర పనిచేసి ఉంటాడు, చూసుంటాడు, ఏం చూసినాడు, వాళ్ళు చేసిన మోసాలని చూసినాడు, మనం కూడా చేయొచ్చు అనుకున్నాడు అంతే. కానీ ఈ రోజు వరకు ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేదు. మీరంటే నేను నాలంటోడు ఇంకా రాలేదా? నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ గారి మీద మొట్టమొదటి ఆరోపణ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మన మోహన్ జీ గారే అయి ఉంటారని అభిప్రాయం. సార్ ఒక మాట చెప్తాను, మనం చేసే ఏ ఆరోపణ అయినా అతను డైరెక్ట్గా లంచం తీసుకున్నాడు, డబ్బులు జోబులో పెట్టుకున్నాడు అనేది మాత్రమే కాదు, ఆయన డ్యూటీలో చేయాల్సిన పని చేయకపోతే కూడా అది నేరము, అతను శిక్షార్హుడు. ఇంకేం చెప్పండి, ఆయన ఎన్ని పనులు చేయలేదు, మీకు ఆ ఫైల్స్ చూస్తే తెలుస్తుంది, ఒట్టి మాటలతో రాదు. జయప్రకాష్ నారాయణ గారు శిక్షార్హుడు అంటున్నారు, అసలు ఏ విధంగా సార్? ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఒక బ్యూరోక్రాట్గా పనిచేశాడు అంటే ఎన్ని రోజులు పనిచేశాడు, ఎన్ని సంవత్సరాలు పనిచేసినాడు మీకు అవగాహన ఉంటుంది. అన్ని రోజులు ప్రజల గురించో ప్రజల మొత్తం మమేకమైంది లేదు, ప్రజల కష్టాలు ఆయనకి తెలియదు. ఆయన పెద్ద జీతగాడు పెద్ద పని చేసుకుంటూ ట్రిమ్గా బతికిరాడే తప్ప కష్టాల్లో పాల్పంచుకున్న వ్యక్తి కాదు. కాబట్టి సమాజ పోకడలు, సమాజంలో ఉండే అవకతవకలు ఆయనకి తెలియదు. ఎప్పుడు సమస్యలే తెలియని వ్యక్తి సమస్యలను ఎలా సాల్వ్ చేస్తాడనేది నా లాజికల్ క్వశ్చన్. ఓకే సరే, ఆయనకి ఇవన్నీ పక్కన పెడితే ఆయన చెప్తున్నటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ ఉన్నవి, అవి నిజాలను ఒప్పుకోవాల్సిందే. గణాంకాలు 8% వృద్ధి సాధిస్తోందన్నది కాదండి. ఈ గణాంకాలు ఎవరిని కాపాడదండి. నిజంగా ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టడం అది సమస్యను సాల్వ్ చేసినట్టు అవుతుంది. 10,000 మంది అన్నం తిన్నారు, 20,000 మందికి భోజనం పెట్టినారు, 40,000 మందికి బిర్యానీ పెట్టినారు అని చెప్తే వింటే వాడికి ఆకలి తీరుతుందా చెప్పండి? కాదండి, అవన్నీ మాటలకే పరిమితం. కాగితాలు ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు పెట్టి భారతదేశం డెవలప్ కాలేదు నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు. అని ఈ రోజు ఎదిగిన ఆర్థిక వ్యవస్థగా 5వ స్థానంలో భారతదేశం ఉందని గణాంకాలు చెప్తున్నాయి. అది పూర్తిగా పివి నరసింహరావుకి వేసి దండం పెట్టండి, అది అంతవరకు పరిమితం. మిగతా ఎవరు ఈ దేశం కోసం పాటుపడిన దాఖలాలు లేవు. వాళ్ళు కొల్లగొట్టింది ఈ రోజు కూడా తెప్పిస్తే ఇంకా 5వ స్థానం కాదు 1వ స్థానానికి వస్తుంది. చోరీ ఆస్తులను తీసుకొచ్చి జమ చేయించండి గవర్నమెంట్ ఖజానాకి, 1వ స్థానం 2వ స్థానానికి వస్తుందండి. ఏందండి ఇవంతా? సరే సార్, ఇప్పుడు నాకు కొన్ని చిన్న అనుమానాలు సార్. మనకి సుప్రీంకోర్టు ఈ మధ్య ఇస్తున్నటువంటి తీర్పులు జల్లికట్టు విషయంలో కావచ్చు, శబరిమల విషయంలో కావచ్చు, అంటే ఇంతవరకు ఉన్నటువంటి భారత సనాతన సాంప్రదాయాన్ని, ధర్మాన్ని, హైందవ సంస్కృతిని అంటే ఇది కాలరాసే విధంగానో
ఇంకో రకంగానో అసలు ఈ సంస్కృతిని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నట్టు సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తోంది అని ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రజలకు కానీ దాన్ని చెప్పే వ్యక్తులకు కానీ అవగాహన లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చట్టంలో ఏం చెప్పిందో ఆ చట్ట ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వడమే సుప్రీంకోర్టు బాధ్యత. ప్లస్ చట్టంలో చెప్పని విషయాలు కొన్ని రావచ్చు, ఉండొచ్చు, కలగచ్చు భవిష్యత్తులో. అది ఆ పరిస్థితులకు తగినట్టుగా ఉంటుంది. మనము ఎగ్జామ్లో చదివి వెళ్ళి రాస్తాం, ఆల్రెడీ ఇచ్చిన సిలబస్లోనే క్వశ్చన్ వస్తుంది. అవుట్ ఆఫ్ సిలబస్లో క్వశ్చన్ వస్తే ఎలా రాస్తాడంటే వాడు పిల్లోడు మేధావి అయితే రాస్తాడు. ఆ విధంగా సుప్రీంకోర్టు కూడా ఇంతవరకు చట్టంలో లేని విషయము ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేయాలి, కావాలి. అప్పుడు అతని యొక్క సొంత తెలివి, మేధో సంపత్తి అక్కడ ఉపయోగపడుతుంది. మీరు చెప్పినటువంటి ఆరోపణ చేసినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఎక్కడ కానీ తప్పులు లేవు. ఎందుకంటే ఈ జల్లికట్టు కానీ ఇటువంటి వ్యవహారాలు కొన్ని చట్ట ప్రకారము లేకపోయినప్పటికీ మన ఆచార వ్యవహారాల వల్ల వచ్చిన హక్కు అది, దాన్ని కాపాడింది సుప్రీంకోర్టు. అది తప్పు కాదు. అది ఎంత లోతుగా ఇన్డెప్త్ నాలెడ్జ్ లేని దానివల్ల దాన్ని తప్పుగా భావించి విమర్శిస్తున్నారు జనాలు ఎక్కువ మంది. ఇంకొకటి ఏమంటే సార్, ఈ మధ్య చాలామంది వింటున్నాం, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇది ఏంటి అని అడిగితే నాకు సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కు, నాకు అంగీకారం ఉంటే, పరస్పర అంగీకారం ఉంటే నేను ఎవరితోనైనా కలవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని చాలా చోట్ల వింటున్నాం. ఇది అసలు నిజంగా చట్టం అనే సుప్రీంకోర్టు చేసిందా? లేదండి, ఇవన్నీ వచ్చి రామాయణంలో మన చాకలి వ్యక్తి ఆరోపణ చేసినట్టు ఉంది. సీతను ఎందుకు వదిలేసినాడు, రాముడని ఆరోపణ చేసినాడు, అగ్ని అని చేశాడు అని ఆ రోజుల్లో కథ విన్నాం. ఆ విధంగా ఈ రోజు కూడా అజ్ఞానులు ఉంటారు, ఉండకపోవచ్చు అనే క్వశ్చనే లేదు, ఉంటారు, ఎప్పుడు ఎల్లకాలంలోనే ఉంటారు అజ్ఞానులు. ఆ విధంగా ఇప్పుడు ఏ జడ్జిమెంట్ అయితే మీరు చెప్తున్నారో సుప్రీంకోర్టు ఇచ్చింది అది ఆ కేసు వరకే సంబంధించినది. మిగతా అందరూ కూడా ఎవరితోనో కాపురాలు చేసుకొని చెప్పలేదు ఎక్కడ. అది ఆ కేసు వరకే పరిమితము, అది అన్నిటికీ చట్టం కాదు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రమే, అది పర్టికులర్గా ఆ కేసు వరకే సమాప్తము. దానికి తర్వాత దాన్ని వేరే వాటికి వేరే విషయాలకి అన్వయించేదానికి లేదు. ఓకే, అసలు ఏంటి సార్ అసలు ఆ చట్టం ఏంటి అసలు? అంటే ఎవరితో కలవడానికి అసలు ఏంటది? అంటే ఒకటండి, ఇప్పుడు 18 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు మేజర్ అన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు, అది కూడా చట్టానికి లోబడే చేయాలి. నాకు ఇష్టం వచ్చినట్టు పనులు చేయమన్నా నేను గుట్లేపేసి రోడ్లో తిరిగేదానికి లేదు. అది పబ్లిక్ న్యూసెన్స్ కింద లోపలేస్తారు మళ్ళా. ఓకే, అట్లా ప్రతి విషయం కరెక్ట్గా ఉంటుంది. చూశారు కదా, ఆ చట్టాన్ని అది నిజంగా చట్టం అనుకుని భావించి చట్టం తిరగడానికి చట్టంలో స్థానం లేదట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ మోహన్ జీ గారు, చాలా విషయాలు నాతో పంచుకున్నారు, ప్రజలకి చాలా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను సుదీర్ఘంగా మాట్లాడుతున్నానండి. దీంట్లో మన బాధ్యత కూడా ఇది. చాలా థ్యాంక్స్ సార్, అసలు మీరు మా కోసం ఇంత సమయం స్పెండ్ చేశారు. చాలా థ్యాంక్స్. మళ్ళీ మీతో ఇంటర్వ్యూలు చేసి ఈ చట్టం గురించి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కలిగించాలని, అలాగేనండి, కలిపిద్దామని కలిసి చేద్దాం సార్. వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. థ్యాంక్స్ వ్యూయర్స్. మీరు మామూలుగా ఈ రోత విషయాలు చూస్తుంటారు యూట్యూబ్ ఛానల్లో, కానీ ఇది ప్రజోపయోగము ప్లస్ మీకు వ్యక్తిగతంగా మీకు అభివృద్ధిలోకి వచ్చేదానికి, మీకు కొన్ని విషయాలు తెలుసుకునేదానికి ఉపయోగించే చర్చా కార్యక్రమానికి పాల్గొన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. మరొకసారి వీడియోలో కలుస్తామండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ ఐ.